మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. హుస్నాబాద్ మున్సిపల్ కార్మికుల నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక బాయ్స్ హైస్కూల్ ట్యాంక్ వద్ద 113 మంది సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని సభ్యులందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా కౌన్సిలర్ గాదేపాక రవీందర్, అధ్యక్షులుగా గడిపే సారయ్య, ఉపాధ్యక్షులుగా వందా ప్రభాకర్, తైదల రాజేశ్వరి, గడిపే ప్రశాంత్, ప్రధాన కార్యదర్శిగా కొండేటి సతీష్, కోశాధికారి బురుగు రవి, ప్రచార కార్యదర్శి ఎల్కపల్లి కిరణ్, గడిపే సంపత్, అంతర్పుల వనాకర్, సలహాదారులు బత్తుల చిరంజీవి, కార్యవర్గ సభ్యులుగా దొంతరబోయిన దశరథం, బొల్లి కోటయ్య, గడిపే ఎల్లయ్య, చొప్పరి రాజయ్య ఎన్నికయ్యారు. అనంతరం ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన కమిటీకి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. కార్మికుల హక్కుల కోసం ఐక్యంగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. సంఘంలో కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కొండేటి సతీష్ అనే నన్ను ప్రధాన కార్యదర్శిగా కార్మికులు ఎన్నుకోవడం జరిగింది. మా కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హుస్నాబాద్ పురపాలక సంఘం కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి పబ్లిక్ హెల్త్ వర్కర్సు అంటే శానిటేషన్ సిబ్బందికి సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. గతంలో కూడా 2014 నుంచి 2019 వరకు కూడా నన్ను గౌరవాధ్యక్షునిగా ఎన్నుకొని అనేక పోరాటాలు చేసి వేతన పెంపు కోసం కానీ జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి పిలుపు కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరియు మళ్ళా మధ్యలో కూడా వాళ్ళ కార్యవర్గం పటిష్టంగా కొనసాగింది. అప్పుడు కూడా వాళ్ళు అనేక పోరాటాలు చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు నూతనంగా ఈరోజు మున్సిపల్ సిబ్బంది సిఐటియు ఆధ్వర్యంలో వీళ్ళు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సిఐటియు అనేక పోరాటాలు రాష్ట్ర జిల్లా స్థాయిలో మున్సిపల్ కార్మికుల కోసం చేస్తూ ఉన్నది. కనీస వేతన చట్టాన్ని అమలు చేయడం కోసం, వీళ్ళను పర్మనెంట్ చేయడం కోసం అనేక పోరాటాలు కూడా చేస్తూ ఉన్నది. మరి కార్యవర్గం ఎన్నుకోవడం, యూనియన్ ఎన్నుకోవడం, సంఘం పెట్టడం అంటే ఇది ఎవరికో అనుకూలం, ఎవరికో వ్యతిరేకం కాదు. వాళ్ళ హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ శ్రమ, పని దినాలను తగ్గించడంతో పాటు, తర్వాత పని గంటలు తగ్గించడంతో పాటు వాళ్లకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి. వారికి పర్మనెంటు శాశ్వతమైనటువంటి ఉద్యోగ భద్రతను కల్పించాలి. తర్వాత ఇన్సూరెన్స్ కానీ, ఈఎస్ఐ కానీ, పిఎఫ్ సౌకర్యాలను వాళ్ళను అమలు చేయడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద సిఐటి ఆధ్వర్యంలో పోరాటం చేయడం జరుగుతుంది. మరి నన్ను గౌరవాధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ఈ 113 మంది ఉన్నటువంటి హుస్నాబాద్ మున్సిపల్ కార్మిక సోదరి మనులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, హృదయపూర్వకమైనటువంటి జైభీములు. మరియు వీళ్ళ యొక్క సమస్యల కోసం పూర్తి స్థాయిలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. అనుభవం ఉన్నటువంటి మన బాబు ఎల్లయ్య గారు ఉన్నారు. ఆ తర్వాత సారన్న ఎప్పటి నుంచో అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నారు. మిగతా సతీష్ కానీ మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా వారి యొక్క సమస్యల కోసం పోరాడడానికి ముందుంటారు. మనం పనిచేస్తూ కొట్లాడాలి. ఊరిని ఏ విధంగానైతే శుభ్రంగా ఉంచి పురపాలక సంఘం పని ఏ విధంగానైతే మనం మన విధులను, మన బాధ్యతలను నిర్వర్తిస్తామో, మన హక్కుల కోసం పోరాడుతూనే మనం పని కూడా, బాధ్యతను కూడా పూర్తి స్థాయిలో నిర్వర్తించాలి.
బాధ్యత పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తూ మన హక్కుల కోసం పోరాడాలి. మనం ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు. కాబట్టి మన కనీస వేతన చట్టాన్ని మన జీతభత్యాల కోసం కానీ, మన పనిదినాల కోసం కానీ ఏదైతే జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి CITU యూనియన్ పిలుపునిస్తుందో ఆ పిలుపులో భాగంగా మనం పనిచేయాలి. నేను ఈ సందర్భంగా మన గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని కూడా హృదయపూర్వకంగా వేడుకునేది ఏంటి అంటే, చాలా సంవత్సరాలుగా చాలని వేతనాలతోటి ఈ హుస్నాబాద్ గ్రామ పంచాయతీ ఊరు పుట్టినప్పటి నుంచి లక్ష్మీకాంతారావు గారు సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి అనేక ఊడిగం చేస్తూ అనేక కుటుంబాలు వెట్టి చాకిరి బానిసత్వం చేసినట్టుగా ఈ హుస్నాబాదు గ్రామ పంచాయతీకి కానీ పురపాలక సంఘానికి కానీ చాలా కుటుంబాలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ భర్తలు పోతే భార్యలు పోతే వాళ్ళ ఆ పిల్లలు కూడా వేరే పని దొరకక ఈ పనిని ఎంచుకుంటా ఉన్నారు. మరి ఎక్కువ శాతం వెనుకబడిన వర్గాలైనటువంటి దళితులే ఈ పురపాలక సంఘంలో కానీ మున్సిపాలిటీలో కానీ పనిచేస్తారు. కాబట్టి వారి యొక్క కనీస వేతన చట్టాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకొని పోయి గౌరవ మంత్రివర్యులు కూడా కార్మికుల యొక్క పక్షాన కార్మికుల పక్షపాతిగా ఉండి వీళ్ళ యొక్క సమస్యల పరిష్కారంలో మాకు సహాయ సహకారాలు అందించాలని ఎల్లవేళలా మేము తప్పకుండా వారి యొక్క సహకారాన్ని తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్మిక సోదర సోదరిమణులకు హృదయ